ఈ వీడియోలో గార్డెన్ చేయాలనుకునే వాళ్ళకి, చేసిన వారికి చాలా బాగా యూజ్ అవుతాయండి. నేను చేసే కొన్ని రకాల టిప్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ మనీస్ గ్రీనరీ. ఈ వీడియోని చివరి వరకు ఇది చూడండి. వేస్టే. మీకు ఎంతగానో ఇది యూజ్ ధనియాలు అవుతుంది వాడతాం కదా కిచెన్ గార్డెన్ వారికి. మన సరదా. బాగా మాగిన బనానా అండి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మొక్కలకి బాగా పనిచేస్తుందండి. పూత రావటానికి కానీ, వచ్చిన పూత నిలబడడానికి, సైజ్ పెరగటానికి కూడా ఉపయోగపడుతుంది. కాయలు కానీ, పళ్ళు కానీ. బనానా అందుబాటులో ఉండగానే బనానాని శుభ్రంగా క్రష్ చేసి 3 డేస్ ఫర్మెంటేషన్ చేశానండి. ఇప్పుడు మొక్కలకి వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చేస్తాను. ఈ 4 బనానాలు ఫర్మెంట్ చేసింది 15 నుండి 100 లీటర్స్ వరకు వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చేయవచ్చండి. ఎంత పలుచగా ఇస్తే అంత మంచిది. అలానే మరీ నీళ్ళలా కాకుండా నేనైతే అప్రాక్సిమేట్లీ 80 లీటర్స్ ఉంటాయండి వాటర్లో కలిపేసాను. ఎన్ని మొక్కలకు వస్తే అన్ని మొక్కలకి వేసేస్తాను. బనానా ఫర్మెంట్ చేసేటప్పుడు కొద్దిగా బెల్లం కూడా వేసానండి. మైక్రోబ్స్ బాగా డెవలప్ అవుతాయనే ఉద్దేశంతో. ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ మొక్కలకి అన్నిటికి వేస్తున్నానండి. ఏటేటి వేస్తానో చూపిస్తాను. ఇది గుమ్మడికాయ పాదండి. లాస్ట్ టైము వాడిపోయింది. ఇప్పుడు బాగా చిగురు పెట్టింది. సీజన్ వచ్చి ఉంటుంది. సీజన్ వల్ల వాడాయో లేదంటే నార్మల్గా అప్పుడప్పుడు వాడుతూ ఉంటే పళ్ళు అయిపోతూ ఉంటాయి. గుమ్మడికాయ సీజన్, బీరకాయ కూడా మొక్కల పాదులు వాడిపోయాయి కదండి అప్పుడు. ఇప్పుడు బాగా చిగురు వస్తుంది. పూత కూడా కనిపిస్తుంది. చూద్దాము. మల్చింగ్ లాగా మొక్కజొన్న తొక్కలు ఉంటాయి కదండి, ఆ పాదుకి సాయిల్లో మల్చింగ్ లాగా వేసేసాను. ఇది బీరకాయ పాదేనండి. కొత్తగా వేసిన సీడ్స్, అందులో ఒక ఆనపకాయ మొక్క కూడా పెట్టాను. వాటికి కూడా వేసేసాను ఈ బనానా వాటర్ అండి. ప్రస్తుతానికి ఈ లైన్లో పాదులు ఎక్కువ ఉన్నాయి. ఈ పాదులు అన్నిటికీ వేసేస్తున్నానండి. ఎంతవరకు వస్తే అంతవరకు వేసేస్తున్నాను. చిన్న మొక్కలైనా పర్వాలేదు, వేసేసుకోవచ్చు, ఏమవ్వదు. మనం వాటర్లో బాగా పల్చగా డైల్యూట్ చేసాం కాబట్టి మొక్కలు కొద్దిగా ఎదిగినాయి కాబట్టి మరీ 2 ఆకులు కాదు కదండి, అందుకేమీ అవ్వదు. ఇది కూడా కొత్తదేనండి, ఆనపకాయ పాదు. ఇది వింగ్డ్ బీన్స్ పాదు అనుకుంటున్నానండి. వేసి చాలా రోజులైంది, అసలు పెరగట్లేదు, స్లోగా పెరుగుతుంది. ఇదైతే కాకరకాయ పాదు. ఇందులో కూడా బీరపాదు, దోసపాదు పెట్టాను. చిన్న చిన్న మొక్కలు ఇవ్వటండి. వీటికి మజ్జిగ వేస్తే కొద్దిగా ఫాస్ట్గా గ్రోతింగ్ కనిపిస్తుందండి. మజ్జిగ వేయాలి అప్పుడప్పుడు, అంటే వారానికి ఒకసారి పల్చటి వాటర్లో డైల్యూట్ చేసిన మజ్జిగ వేయాలి. పుల్లటి మజ్జిగ వాటర్లో డైల్యూట్ చేసి వేయాలి. అలాగే చామంతి మొక్కలకు కూడా వేస్తున్నాను. ఇలా ఏ పువ్వు మొక్కలకు వేసినా పువ్వులు అధికంగా పూస్తాయండి. ఆ 4 బనానా లిక్విడ్ ఎన్ని మొక్కలకు వస్తే అన్ని మొక్కల వరకు వేసేసానండి. మరొక పని చూసుకుందాం. ఇంకా కిచెన్లో మిగిలిపోయిన ఐటెం తెచ్చానండి. టెర్రస్ మీద వేద్దామని, బాస్కెట్ ఖాళీగా ఉందని. మనం ఏదైనా మొక్క వేయాలనుకుంటే ఎండ మట్టి ఉన్నదనుకోండి, ఏదో బాస్కెట్ అమర్చేసి వేసేసుకోవచ్చు. మొక్కలు వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎండ తగిలే ప్లేసు, కొద్దిగా మట్టి ఉంటే చాలండి. కిచెన్లో ఏదో ఐటెం తెచ్చి మన సరదా తీర్చుకోవచ్చు. కాకపోతే నేను చూసారా, ఎల్లుల్లిపాయ మొక్కలు వచ్చేసిందండి. ఇది వేద్దాం అనుకుంటున్నాను. ఇది ఉల్లికాడలా వస్తాయండి. ఇవి కూడా సలాడ్లో మనం ఏమైనా ఫ్రై అది చేసుకున్నాం అనుకోండి, ఎల్లుల్లిపాయ చాప్ చేసి వేసుకున్నట్టే ఉంటుంది. కాళ్ళు ఎల్లుల్లిపాయలు అయితే ఎప్పుడూ రాలేదు. అంటే గడ్డి అనుకొని చాలాసార్లు పీకేసానండి, వేసాను. అలా పైకి రాగానే గడ్డి అనుకొని పొరపాటున పీకేసేదాన్ని. ఈసారి ఉంచుదాం అనుకుంటున్నాను. ఎలాగో వచ్చాయి కదా, నెమ్మదిగా గుడ్లు విడదీసేసి వేసేద్దామండి. పాయగా వేయకుండా గుడ్లు విడదీసి వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ పంట కూడా ట్రై చేసేద్దామండి. మన గార్డెన్లో ఇంత కొద్ది స్థలం ఉన్నా సరే 1 by 1 ఏది వేయాలనుకుంటే ఆ సరదా తీర్చేసుకోవడమే. పలానా మొక్క వేసాము, పండించాము అని మనస్తృప్తి కోసం. ధనియాలు బద్దల్లా చేసుకోవాలండి. బద్దల్లా చేసేటప్పుడు మళ్ళీ ఎక్కువ ప్రెజర్ కాకుండా తేలిగ్గా బద్దల్లా చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర కోసం
ఇక్కడ చూస్తున్నారా సన్నంగా ఉన్నాయి మొక్కలు. బ్లాక్ కవర్స్‌లో వేశాను. ఈ గోరు చిక్కుడండి. చిన్న మొక్కలున్నాయి. పువ్వు వచ్చేసింది. పువ్వు రాలిపోద్దేమో చిన్న మొక్కలు బలంగా లేవు. వచ్చేసాయని నేను అనుకుంటే కాయలుగా గూడా మారుతున్నాయండి. చూసారా చిన్న గోరు చిక్కుడే భలే ఉంది. గుత్తులు గుత్తులుగా కాయకుండా ఒక్కొక్క కాయ కాస్తుందండి. గుత్తులు గుత్తులు కోస్తే బావున్ను. మొక్కలు కూడా బలంగా పెరగలేదు. బలంగా పెరిగితే గుత్తులొస్తాయేమో ప్రస్తుతానికి ఒక్కొక్క గోరుచిక్కుడుకాయ వచ్చింది. ఒక్కొక్క మొక్కకి ఎక్కువే ఉన్నాయండి. కాపోతే గుత్తులుగా లేదు. ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క కాయ అలా వస్తూ ఉంది. ఇగో చూసారా? పర్వాలేదు కదా! ఇక్కడైతే బీరకాయలు ఉన్నాయండి. హార్వెస్ట్ చేద్దాము. ఇది ఇక్కడ పురుగు బొంగురుతుంది. ఏదో చిన్న పురుగులేలెండి. దోమలవి కొడుతున్నాయి. సేప్ అవుట్ అయిపోతుంది. ఈసారికి హార్వెస్ట్ చేసేద్దాము. పాదు బాగా బలం పుంజుకున్నాక మళ్ళా పూతొస్తుంది కదండీ! అప్పుడు బాగా హెల్తీగా వస్తాయి. ఇది లాస్ట్ టైం పాడైన పాదేనండి. బీర పాదులు, ఆనప పాదులు, గుమ్మడి పాదులు అన్నీ పాడైనాయి. ఇవి మళ్ళా పుంజుకుంటున్నాయి. ఇగో ఇలా ఉన్నాయి సేప్ అవుట్ అయ్యి. దోమలు అనుకున్నాను. ఒక చిన్న పురుగు కూడా ఉంది. అది కొట్టడం చూశాను. దానివల్ల కూడా పాడయ్యాయి. మెయిన్ పాదులు బలంగా లేవు. ఎందుకు అన్నీ వేస్తున్నాం, మెన్యూర్ వేసినా సరే రికవర్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ రికవర్ అవుతున్నాయి. వేసిన పాత పాదులు వాడిపోతాయని ముందు జాగ్రత్త. మళ్ళీ నారు వేసాను. లాస్ట్ వీడియో ఎవరైనా చూస్తే తెలుస్తుంది కదండి. నారు వేసాను. అన్ని బకెట్స్లో కూడా బీరపాదులు అవి వేసానండి. పాత పాదులు వాడిపోయినట్లయితే తీసేద్దామనే ఉద్దేశంతో. ఈ కాకరపాదు అయితే హార్వెస్ట్ చేసేటప్పుడల్లా కాకరకాయలు ఉంటున్నాయండి. చాలా మంచి సీడ్ ఇది. నేను లాస్ట్ టైం ఇప్పుడు బీరకాయలు హార్వెస్ట్ చేశాను కదా, అది కూడా మంచిది సీడ్. అలా ఒక్క మొక్కకి అన్ని కాయలు పూస్తున్నాయి. అయ్యే బీరకాయలండి. ఒక్క పాదుకి అన్ని కాయలు పూసాయి. ఈ లోన్ పండు అయిపోయిందండి. వదిలేద్దాం. సీడ్స్కి పనికొస్తాయి. చిక్కుడుకాయలు ఉన్నాయండి. హార్వెస్ట్ చేద్దామని రాలేదు. వాటరింగ్ చేద్దామని వచ్చాను. చిక్కుడుకాయలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక బీరకాయ కూడా కనిపించింది. అది ముదిరిపోతుందేమో అని అన్నీ హార్వెస్ట్ చేసేస్తున్నాయి. ఫస్ట్ టైం చిక్కుడండి. కొద్దిగా అక్కడక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక బీరకాయ ఉంది. అది ఎలా చేయాలని చేసేది. ఇక్కడ ఉంది చిక్కుడుకాయ. ఇక్కడెక్కడ పైన ఉన్నాయి. చూసారు పైన ఉన్నాయి. మరీ పైకి ఉన్నాయండి. తెంపుకోవడం కష్టమే. పాదు ఎక్కిపోతుందని వదిలేస్తున్నాం కానీ పాదు ఎక్కడానికి బాగా ఉందని. కాకపోతే హార్వెస్ట్ చేసేటప్పుడు కష్టమైపోతుంది. పైప్తో దేంతో నేను లాగి హార్వెస్ట్ చేయాలి. బీరకాయ ఒకటండి. నేను పాలినేషన్ చేయకుండానే అయిపోయింది. అది కనిపించింది. దీనివల్లే హార్వెస్ట్ అంతా చేయవలసి వచ్చింది. లేకపోతే హార్వెస్ట్ చేద్దామని అనుకొని రాలేదు పైకి. ఇక్కడ చెట్టు చిక్కుడండి. ఇవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ముదిరిపోతాయి మళ్ళా. తక్కువే ఉన్నాయిలేండి. లాస్ట్ టైం ఒకసారి హార్వెస్ట్ చేసాము. ఈ మొక్కకి రెండోసారి చేస్తున్నాను. ఈ మొక్కకి పెయిన్ బంక్ కూడా వచ్చిందండి. క్లియర్ అయింది. బూడిదే చల్లాను 2 times. క్లియర్ అయిపోయింది. ఇది అయిపోయింది. చెట్టు చెమ్మ ఉంది. ఆ మొదట్లో అప్పుడు పువ్వులు వేసాయి. చూద్దాం. ఇది క్యాటర్పిల్లర్స్ తినకండి. నాకు భయం. ఈ ఆఫీస్ ఎంత చాలా పెద్ద వచ్చాయండి చెట్టు చెమ్మ. కనిపిస్తున్నాయి మీకు? ఓ బాబోయ్. చాలా పెద్ద ఉన్నాయండి. తెంపేద్దాం. క్లేపర్ చెమ్మ కంటే చెట్టు చెమ్మ చాలా పెద్ద వచ్చాయండి. ఇక్కడ ఒకటి ఉన్నాయి కనిపిస్తుంది.
ఇంకా ఉన్నాయేమో చూద్దాం. ఉన్నాయండి. ఇది కూర ఉండి ఈరోజు టేస్ట్ చేయాలండి. క్లేపర్ చెమ్మవి కూడా ఉంచాను, ఇవి అవి కలిపి కర్రీ వండుతాను. వంకాయ ఉందండి, వైట్ ఒక్కటే ఉంది. ఇది కూడా హార్వెస్ట్ రావట్లేదు బాగా. టమాటాలు ఇంకా చిన్నవే ఉన్నాయండి, స్టార్ట్ అవుతున్నాయి. పచ్చిమిర్చి పొడి ఎక్కువ ఉన్నాయి కదా, హార్వెస్ట్ చేశాను. ఇవి కొత్త స్టెమ్స్ అనుకుంటాను, మళ్ళీ పోత వచ్చింది. చిక్కుడు హార్వెస్ట్ చేద్దామండి. ఇది కలర్ వచ్చింది, ముదిరిపోతాయేమో. చక్క పూసాయి కదా, వేస్ట్ చేయడం చెప్పండి. ఇదే కూడా, ఇదే ఫస్ట్ వచ్చింది పొట్టుది. ఎందుకంటే షార్ట్ సైజ్ వచ్చింది, అందుకే గుర్తుంది. ఇంకా ఇవన్నీ చూసారా, ఇంత చిన్న ముక్కలు కదండి, హార్వెస్ట్ చేయడం కష్టమే. ఎందుకంటే గట్టిగా లాగితే ఏళ్ళతో మొక్క వచ్చేస్తుంది. ఇవి వచ్చాయి. ఇక్కడ ఒక 4 వంకాయలు ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేసింది. ఈ చిన్న మొక్కలు, బాగా పూలేని మొక్కలు హార్వెస్ట్ చేస్తేనే మళ్ళీ పూత వస్తాయండి. పడిన కింద ఒకటి తీస్తాను. తోటకూర కూడా కొద్దిగా హార్వెస్ట్ చేసేద్దాం. మేమైతే ఈ టెర్రస్ మీద వేసుకోవడం వల్ల అప్పుడప్పుడు ఆకుకూర తింటున్నాం, లేకపోతే ఆకుకూర తినడానికి బద్దకిస్తాం. పప్పులో వేసేసుకుంటాం, అంత తక్కువ కదా. ఇంకా ఉన్నాయి, తింపేద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి. చెర్రీ టమాటా అండి, పెద్దదనుకొని వేసేసాను, నారు వచ్చింది వేసేసాను. అన్నీ ఎక్కువ చిన్నవి అయితే వేస్ట్ కదా మనకి. ఈ మధ్య అంజూరా 2వ పండు అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తింపాను కానీ ఎంత బే తినాలని అనిపిస్తుంది, అంత కంప్టింగ్ ఉంటుంది. కొనుక్కొని తినడానికి కూడా దొరకవు. ఒకసారి నేను సూపర్ బజార్లో కొన్నాను, కానీ మన టెర్రస్ మీద అంత టేస్ట్ లేవండి. జాంకాయ కూడా పరువు వచ్చేసింది, అది కూడా తెంపేశాను. చిన్న హార్వెస్ట్, చాలా చిన్నదంటే చిన్నది. చూసారా, ఇది చెట్టు చిక్కుడండి, ఇది పర్పుల్ చిక్కుడు. ఈ చిక్కుడికి తేడా ఉంది. ఇది కొడతలుగా ఉంది, ఇది సాఫ్ట్గా ఉంది. 4 రకాల చిక్కుడండి, గోరు చిక్కుడి, చెట్టు చెమ్మ, కాకరకాయ, బీరకాయ, వంకాయ, తోటకూర. ఇలా మాకైతే 2 పర్సన్స్కి అయితే 2 టైమ్స్కి వస్తాయి కర్రీస్కి ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షతి రక్షితః, వృక్షాన్ని రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.